భారతదేశం లాంటి పెద్ద దేశంలో అత్యధిక జనాభా కలిగినటువంటి దేశంలో ఈ పునర్వ్యవస్థీకరణ రాష్ట్రాలు కానీ అందులోని జిల్లాలు కానీ చాలా అవసరం అనే విషయం మనం గమనించాలి. ముఖ్యంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ మన రాష్ట్రానికి వస్తే ఇప్పటికీ చాలాసార్లు కొత్త జిల్లాలను తీసుకురావడం జరిగింది. మరి రీసెంట్గా జరిగిన పునర్వ్యవస్థీకరణలో 13 జిల్లాలు ఉన్నటువంటి స్థానంలో 26 జిల్లాలు తీసుకురావడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఆ 26 జిల్లాల స్థానంలో మరికొన్ని జిల్లాలు పెంచి మరికొన్ని జిల్లాలు తీసుకొచ్చే ప్రయత్నం జరిగే అవకాశం ఉందనేది అక్కడక్కడ వినిపిస్తున్నటువంటి వార్త. ఇప్పుడు ఎందుకు ఇలా చేయాలి అని ఒకసారి మనం ఆలోచిస్తే, తప్పనిసరిగా జనాభా ఎప్పుడైతే పెరుగుతుందో తదనుగుణంగా ప్రభుత్వం యొక్క సర్వీసెస్ను ప్రజలకు చేర్చడానికి, సుపరిపాలనను అందించడానికి అనుగుణంగా యూనిట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అనే దాన్ని చిన్నదిగా చేయడం అనేది ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈ మార్గంలోనే ఒకప్పుడు బ్లాక్స్గా ఉన్నటువంటి పెద్ద బ్లాక్స్గా ఉన్న స్థానంలో అందులోనే సుమారు ఒక 7-8 మండలాలుగా, ఒక బ్లాక్ను 7-8 మండలాలుగా విభజించి మండల వ్యవస్థను అనేది తీసుకురావడం జరిగింది. మునుపైతే ఒక బీడీఓ, బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ను కలవడానికి సామాన్య వ్యక్తులకు వీలయ్యేది కాదు. కానీ ఇప్పుడు ఏ సామాన్యుడైనా కానీ ప్రతి ఒక్కరూ మండల రెవెన్యూ ఆఫీసర్ను కలిసే వెసులుబాటు ఉన్నది. ఈ సౌకర్యం కోసమే మండలాలు కానీ లేదా జిల్లాలు కానీ రాష్ట్రాలు కానీ సమయానుకూలంగా వాటిని విస్తరించడం లేదా నంబర్స్ను పెంచడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ ప్రాసెస్లో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ప్రయత్నాన్ని ఇప్పటికే లేటెస్ట్గా ఒక సంవత్సరం ముందరే జరిగినటువంటి జిల్లాల పునర్విభజీకరణ మళ్ళీ ఇంకో ప్రయత్నం జరుగుతున్నదంటే దీనిపైన పెద్ద చర్చ జరిగే అవకాశం ఉంది. అందులోని ముఖ్యాంశాలకి మనం వెళ్దాం. ప్రస్తుతం రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణపై మళ్ళీ చర్చ జరుగుతున్న సందర్భంలో ఇంతకు మునుపు ప్రభుత్వం నూతన జిల్లాలను ఏర్పాటు చేసే ప్రయత్నంలో చేసిన సూచనలు ఇంచుమించు అదే రకమైన సూచనలు ప్రస్తుత ప్రభుత్వానికి కూడా అందించదలుచుకున్నాం. దీంట్లో భాగంగా కొత్త డిమాండ్లు అనేటివి కన్సిడరేషన్ తీసుకోవాలనేది మొట్టమొదటి విజ్ఞప్తి. ఫర్ ఎగ్జాంపుల్, మదనపల్లి జిల్లా కావాలనేది చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి డిమాండ్. ఇలాంటి డిమాండ్సే రాష్ట్రంలో అక్కడక్కడ ఉన్నాయి. అదే రకంగా ఇప్పుడు ఏర్పాటు చేసిన జిల్లాల్లో ఉన్నటువంటి పరిస్థితులను గుర్తించుకొని కొన్ని ప్రాంతాల ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, రాయచోటి జిల్లాలో ఉన్నటువంటి రాజంపేట, కోడూరు ప్రాంత వాస్తవ్యులు జరిగినటువంటి కొత్త జిల్లాలపైన అసంతృప్తి వ్యక్తం చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఇంకోటి కూడా, పాపులేషన్ అండ్ ఏరియా, ఈ రెండు కూడా రేషియో ప్రకారం చేయాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ ఎందుకు చెప్తున్నాను అంటే, ప్రతి జిల్లా యొక్క పాపులేషన్ సైజ్ అనేది ఈక్వల్గా ఉండే ప్రయత్నం చేయడం అనేది అవసరం. ఇక్కడ అది ఇప్పుడు జరిగినటువంటి ప్రాసెస్లో అది తీసుకోలేదు. ఒక రకంగా చెప్పాలంటే రాయలసీమ విస్తీర్ణం కానీ, రాయలసీమ పాపులేషన్ సైజ్ కానీ జిల్లాలు రాష్ట్ర ఆవరేజ్ కంటే కూడా చాలా ఎక్కువగా ఉండడం ఆశ్చర్యకరం. కాబట్టి ఇక్కడ పాపులేషన్ ఒక సందర్భంలో ఏరియా అనేది ఈక్వల్గా చేసేదానికి అవకాశం లేకపోవచ్చు, కానీ పాపులేషన్ సైజ్ అనేది తప్పనిసరిగా ఉండాలని. ఒకటేంటంటే, పాపులేషన్ తర్వాత ముఖ్యమైనది క్రైటీరియా. ఏదైతే ప్రామాణికంగా తీసుకున్నారో అది శాస్త్రీయంగా లేదనేది నా అభిప్రాయం. శాస్త్రీయంగా అంటే ఇప్పుడు పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ అనేది ఒకదాన్ని ప్రామాణికంగా తీసుకున్నారు. ఈ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ లేదా ఈ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ ఎన్ని రోజులు, ఇవి శాశ్వతమైనటువంటి అడ్మినిస్ట్రేటివ్ డివిజన్స్ కాదు. మనకు తెలిసిన విషయమే, 29 ఎన్నికల ముందే ఎప్పుడైనా కానీ ఈ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీస్ కానీ అసెంబ్లీ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశం ఉన్నది. అప్పుడు కూడా ఈ
డిఫరెంట్ కాన్స్టిట్యుయెన్సీస్ వేరే వేరే జిల్లాలకు పోయే అవకాశం ఉన్నది. ఒకవేళ అలాగే చేయాలనుకుంటే ఇప్పుడు ప్రభుత్వానికి ఒక సూచన చేయదలుచుకున్నాను. ఈ అసెంబ్లీస్ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీస్ రీఆర్గనైజేషన్ చేసిన తర్వాత ఒక ప్రయత్నం అనేది జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. 13 జిల్లాల స్థానంలో 26 జిల్లాలు తీసుకురావడం జరిగినది. కానీ ఇప్పుడు వస్తున్న వార్తలు వింటుంటే మరొక 6 జిల్లాలు తీసుకొచ్చే అవకాశం ఉన్నదని. నంబర్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ పెంచుకోవడంలో తప్పు కాదు, కానీ తెలంగాణలో ఏం జరిగిందనేది కూడా ఒకసారి మనం గ్రహించాలి. అలాగే ఈ తరుణంలో ప్రభుత్వాన్ని కొన్ని పర్టికులర్గా ఏదైతే ప్రామాణికంగా తీసుకుంటున్నారో దానిపై కొన్ని సూచనలు చేయాలనుకున్నాను. పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ బేస్ కాకుండా ఒక మండలం అనేది ఇప్పుడు 5-6 మండలాలు కలిపి ఒక జిల్లా అనేది తీసుకోవాలనుకుంటే ఆ మండలం జగ్రాఫికల్ కనెక్టివిటీ కానీ అన్నీ కూడా ప్రజలకు అందుబాటులో ఉండే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు ఉన్న పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందనేది తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ రాజంపేట కాన్స్టిట్యుయెన్సీ తీసుకుంటే పొంగునూరు నుంచి రాజంపేట వరకు ఉన్నది. దీన్ని ఒక జిల్లాగా చేస్తే ఎంతవరకు సబబు అనేది నేను అడుగుతున్నా. దానికోసమనే ఇలాంటివి అవాయిడ్ చేయడానికి కోసమే ఇప్పుడు ప్రభుత్వానికి ఒక సూచన చేయదలుచుకున్నాను. అదే మండలం ఒక ప్రామాణికంగా తీసుకొని ఎన్ని మండలాలు లేదా ఎంత పాపులేషన్ అనేది ఆ జిల్లాలోకి వస్తే బాగుంటుంది అనేది కన్సిడర్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ప్రస్తుతం ఈ కొత్త విభజన రాష్ట్రం అంతా చేస్తారా లేదా ఎక్కడైనా కరెక్షన్స్ ఉన్నవి మాత్రమే చేస్తారా అనే దాంతో సంబంధం లేకుండా రాయలసీమలో మాత్రం 4 జిల్లాలని 8 జిల్లాలు చేయడం, ఆ జగ్రాఫికల్ ఏరియా పక్కన పెడితే పాపులేషన్ సైజ్ అనేది మిగతా జిల్లాల కంటే కూడా చాలా ఎక్కువ ఉండడం ఆశ్చర్యకరం. కాబట్టి ఈ 8 జిల్లాల ప్లేస్లో మరొక 2 జిల్లాలు కలిపి రాయలసీమలో 10 జిల్లాలు తీసుకురావడం అనేది ఎంతైనా అవసరం ఉందనేది తెలియజేస్తున్నాను. ఇది ముందున్నటువంటి ప్రభుత్వానికి కూడా ఈ సూచన పక్కన చూపినటువంటి ఒక మ్యాప్ సహాయంతో కూడా ఊరికే సలహా ఇవ్వడమే కాకుండా ఒక మ్యాప్ కూడా డ్రా చేసి గత ప్రభుత్వానికి అందజేయడం జరిగినది. దురదృష్టం కొద్దీ దాన్ని ఆ సూచనను కన్సిడర్ చేయలేదు. మళ్ళీ ఈ ప్రభుత్వానికి కూడా అలాంటి సూచనే చేయదలుచుకున్నాం. ఒకవేళ రాష్ట్రమంతా జరిగినా జరగకపోయినా రాయలసీమకు 10 జిల్లాలు కావాలనేది మాత్రం తప్పనిసరి అనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ.